శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనాలు. వెల్కమ్ టు హితోపదేశ్. రేపు అయోధ్యలో మన ప్రాణ రాముడు రాముడిని ఒక ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది. ఇది లోకానికే కళ్యాణం, మంగళకరం, శుభకరం, విశ్వపావనం ఏదైనా చెప్పచ్చు. ఎందుకంటే గురువులందరూ కూడా ఏం చెప్తారంటే, త్రేతాయుగంలో అప్పుడు అయోధ్యలో వాసం చేసిన అదే రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి దిగి రేపు మన భూలోకంకి వస్తున్నాడు. దీంట్లో సంశయమే లేదు అని జ్ఞానులు చెప్తున్నారండి. సో మనం కూడా దాన్ని నమ్మాల్సిందే. మనం ఇట్లాంటి ఒక పీరియడ్లో ఉన్నది కూడా మనం చేసిన పుణ్యం, భాగ్యం, రాముడిని పూర్ణమైన అనుగ్రహం మనకి ఉంది అని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయనని ప్రాణప్రతిష్ఠ, ఎందుకంటే 500 ఇయర్స్గా జరగలేదు కదా. 500 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ శ్రీరామచంద్రమూర్తి ఇది జరగబోతుంది. ఈ పీరియడ్లో మనం ఉన్నాము. మన పిల్లలు ఎవరెవరు ఉన్నారో మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మిత్రులు, బంధువులు అందరూ కూడా పుణ్యం చేసిన వాళ్ళే అండి. బట్ ఈ పుణ్యం ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే, మనం ఆయనని తలుచుకుని ఆయన కథలు విని, ఆయన మహిమలు, అపార మహిమలు ఏమేం చేశాడు అన్నీ కూడా కథలన్నీ విని, ఇంట్లో రామాయణం బుక్ ఉంటే దానికి పూజలు చేసి చదివి మన పిల్లలకి చెప్పి రామనామ జపం చేసి ఇదన్నీ భక్తితో చేస్తే కనుక మనం నిజంగానే పుణ్యం చేసిన వాళ్ళు, దాంట్లో డౌటే లేదు. ఓకే, సో ఈ మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయ్యింది. ఇంకా రేపటికి ఇంకా కోలాహలం, ఉత్సవం అనొచ్చు, విశ్వపావనం, లోక కళ్యాణం జరగబోతుంది. దీనికి ఒక చిన్న అంటే ఒక డాట్ అనొచ్చు, సముద్రంలో ఒక డ్రాప్ లాగా నాది హితోపదేశ్. నేను ఇది శ్రీరామచంద్రమూర్తికే డెడికేట్ చేస్తున్నా. ఈరోజు మనం చూడబోయేది ఏమి అంటే, ఒక్కొక్క భాషలో రామాయణం రాశారు కదా. తులసిదాస్ అని ఉంటారు, ఇంకా తెలుగులో ఒకళ్ళు రాసి ఉంటారు, వేరే లాంగ్వేజ్ మరాఠీ, హిందీ, పంజాబీ అంటే బెంగాలీ అన్నిట్లో కూడా రాసి ఉంటారు. కన్నడలో, తమిళ్లో కూడా రామాయణంని, అంటే సాంస్క్రిట్లో ఉన్న వాల్మీకిని ఒరిజినల్ రామాయణం సామాన్య ప్రజలకి అర్థం అవ్వదు. సో లోకల్ లాంగ్వేజ్లో రాసిన జ్ఞానీలు ఉన్నారు. అట్లాగా తమిళ్లో చూస్తే కంబ రామాయణం అని ఉందండి. ఇది చాలా ఫేమస్. స్కూల్లో తమిళ్ ఎడ్యుకేషన్, హైయర్ స్టడీస్లోని కూడా వస్తాయి, లిటరేచర్స్లో. కంబ రామాయణం ఇది చాలా ప్రసిద్ధి, అంటే చాలా ఫేమస్ అనమాట. అది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు తమిళనాడులో. సో ఈ కంబ రామాయణం ఎట్లా బయటకు వచ్చింది అని మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీని నుంచి ఏం తెలుస్తుంది మనకి అంటే, రామాయణంని ఒక మహిమ, రామనామంని ఒక మహిమ మనకి బయటకు వస్తుంది. ఏ స్టేట్ అయినా ఏమండి, భారతదేశం అంతే. భారతదేశంలోనే అందరూ ఉన్నారు, మనం అందరూ కూడా ఉన్నాం. సో మన పక్కన స్టేట్ అయిన తమిళనాడులో కంబరామాయణం అన్నది వచ్చింది. తమిళ భాషలో రామాయణం వచ్చింది. అది రాసిన జ్ఞాని పేరు కంబన్. మురుగన్ అన్నట్టు కంబన్. ఈయన ఏం చేశారంటే, వాల్మీకి రామాయణంని చదివేసి ఇంకా అన్ని ఇతర పుస్తకాలన్నీ కూడా రెఫర్ చేసి అన్నీ చేసేసి తమిళ్లో రామాయణం రాశారనమాట. అది రిలీజ్ చేయడానికి ముందు ఏం చేయాలి, మనం ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేయకూడదు కదా. పెద్దవాళ్ళు, జ్ఞానీలు, వేద పండితులు వాళ్ళ ముందర తీసుకెళ్ళి దాన్ని సమర్పణ చేయాలి. వాళ్ళు దాన్ని చదివి అన్నీ చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు, ప్రూఫ్ అంటాం కదా. అప్పుడు మళ్ళీ మన కరెక్షన్స్ అన్నీ చేసి మళ్ళీ చూపించాలి. అప్పుడు వాళ్ళు ఓకే అన్నీ కరెక్ట్, ఇప్పుడు నువ్వు రిలీజ్ చేయొచ్చు అని చెప్తారు. ఏదైనా బుక్, న్యూస్ పేపర్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ మనం ఇచ్చేదైనా అంతే కదా, ప్రూఫ్. అట్లా ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద గ్రంథం కదా. తమిళనాడు మొత్తం తమిళ్ పీపుల్ కోసం ఆయన సేవ, రాముడికి సేవ చేసి రాస్తున్నారనమాట.
అది డైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. పెద్దవాళ్ళ దగ్గర, జ్ఞానుల దగ్గర, గురువుల దగ్గర దాన్ని సమర్పణ చేసి వాళ్ళు దాన్ని చదివి చూసి దాంట్లో ఉన్న తప్పులన్నీ ఉంటే కరెక్ట్ చేసి ఇస్తారు. అట్లాగే ఈయన ఏం చేశారు, ఆ కాలంలో అప్పుడు వాళ్ళ ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబం ఉండింది. వాళ్ళందరూ వేద పండితులు, అన్ని శాస్త్ర పురాణాన్ని చదివిన వాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఇంట్లో వచ్చి 7 సహోదరులు అన్నమాట, 7 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఈ కంబన్ ఏం చేస్తారు, ఆయన రాసిన గ్రంథంని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు చూసి చెప్పని చదివి అని చెప్పి ఇస్తారు. అప్పుడు వెళ్తే వాళ్ళ ఇంట్లో 7 బ్రదర్స్ అన్నాం కదా, ఆ టైంలో 3 సహోదరులే ఉన్నారు. ఈయన వెళ్ళి ఇలా చెప్తారు, నా గ్రంథం ఇలా రాశాను, మీరు చూసి చదివి చెప్పాలి, మీరు ఓకే అంటే నేను రిలీజ్ చేస్తాను పబ్లిక్ అంటే. వాళ్ళు చెప్తున్నారు, ఓ రండి, బట్ చూడండి మేము 3 ఉన్నాం, ఇంకా 4 బయటకు వెళ్ళారు, మీరు 7 మంది కలిసి ఉన్న టైంకి రండి, ఎందుకంటే ఒకరు చూసి ఇంకొకరు చూడకుండా ఉన్నా అది బాగుండదు. 7 మంది కూడా కలిసి చూసి, ఎందుకంటే సమానంగా అందరూ ఎడ్యుకేటెడ్ అన్నమాట, వేద పండితులు. సో ఒకరు చూసి ఇంకొకరు చూడకపోయి అది కూడా అలా బాగుండదు, వద్దు, అందరూ కలిసి చూస్తాం, మీరు అందరూ ఉన్నట్టు సమయానికి రండి, ఏం అనుకోవద్దు అంటే ఆయన అలాగే అవ్వని అని పాపం వెళ్ళిపోయారు. వెళ్ళేసి మళ్ళీ మరో రోజు వస్తారు. అప్పుడు ఆ మిగిలిన 4 సహోదరులు ఉన్నారు, ఆ ఫస్ట్ చూసిన 3 లేరు. ఇట్లాగే పాపం ఎప్పుడు వచ్చినా 2 ఉన్నారు, 6 ఉండరు, 3 ఉంటారు, 4 ఉండరు, లేకపోతే 5 మెంబర్స్ ఉంటారు, 2 ఉండరు. ఇట్లాగే అవుతుంది. వారం కాదు, నెల కాదు, ఎన్ని రోజులు తెలుసా. పాపం ఇప్పుడులాగా వాట్సాప్ ఫోన్ ఉందా, ల్యాండ్లైన్ ఉందా, అసలు ఏమీ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు, ఒక మెసేజ్ చేసి వెళ్దాం, ఏమీ లేదు. అప్పుడు పరిస్థితి ఆయన పాపం వెళ్ళి చూడాల్సిందయింది వాళ్ళ ఇంటికి. ఇట్లాగే ఎన్ని రోజు అయిందంటే 6 నెల అండి. ఆయనకి ఎంత ఓపిక ఉంటే చూడండి, అది ఇంకొకరి దగ్గర వెళ్దాం అట్లా అని కూడా వెళ్ళలేదు. ఒకళ్ళు గురువు అంటే ఆ గురువు దగ్గరే కదా మనం అన్నీ చెప్పాలి, చూపించాలి అన్నీ. సో ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి వీళ్ళే బెస్ట్ పీపుల్ టు కన్సిడర్ ఇది చూడడానికి అని ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి పాపం వదలకుండా వెళ్తూ ఉన్నారు. లిటరలీ 6 months అయ్యింది. ఆ 7 మెంబర్స్ కలిసి దొరకట్లేదండి ఈ కంబన్కి, ఈ జ్ఞానికి. ఆ 7 సహోదరులు కలిసి ఈయనకి పాపం దొరకట్లేదు. ఒకసారి ఏమవుతుంది, డిసైడ్ అవుతారు, సరే ఇంకా నాకు అయిపోయింది, ఇంకా ఓపిక 6 నెలలు అయిపోయింది, ఈ గ్రంథంని చేతిలో పెట్టుకొని ఇక్కడ రావటం వెళ్ళటం ఇట్లా తిరుగుతూ ఉన్నాను, ఈరోజు ఏం చేద్దాం, వెళ్ళి కూర్చుని పోదాం వాళ్ళ ఇంట్లో. వెళ్ళి రావటం కాదు, 7 ఎప్పుడు వస్తారు అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అనేసి మనం కూర్చుని పోయి అందరూ వచ్చాక వాళ్ళకి చూపించి తర్వాత ఇంకా రావాలి, అంతే, ఇంకా డిసైడ్ అయిపోయాను అని ఆయన డిసైడ్ అయిపోయారు, వెళ్తున్నారు. పాపం గ్రంథం తీసుకొని వెళ్తే వాళ్ళ ఇంటికి ముందండి, ఆ 7 బ్రాహ్మణులు వాళ్ళ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటికి ముందు పెద్ద క్రౌడ్ ఉంది. అదేంటి అని వెళ్ళి చూస్తే లోపల నుంచి ఒకటే ఏడుపు చప్పుడు వస్తుంది. ఈయనకి టెన్షన్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్తున్నారు. వెళ్ళి ఏమైంది, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు, ఏమైందంటే పాపం ఆ బ్రాహ్మణులు 7 ఒక ఆయనని బాలకుడు అంటే 5-7 పుత్రుడు బాలకుడు చనిపోయాడు, ప్రాణంతో లేదు. ఇంకా ఇది విని పాపం ఈ జ్ఞాని అయిన కంబన్కి చాలా షాక్ అయిపోయింది. అరే నేను రాసిన ఈ గ్రంథం ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రాముడికి ఇంకా నా మీద కరుణ రావట్లేదా, ఇంకా రాముడు నన్ను వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడా అని పాపం ఆయన మీదనే సింపతి వచ్చింది. అప్పుడు ఇంకా ఏం చేయాలి, 7 ఉన్నారు కానీ ఇప్పుడు ఇదన్నీ మాట్లాడే సమయం కాదు, సో మళ్ళీ దీన్ని తిరిగి తీసుకెళ్లాల్సిందే. నా టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియట్లేదు, రాముడికి ఎప్పుడు నా మీద కరుణ పుడుతుందో నాకు తెలియట్లేదు, ఇంకా నేను రాసిన ఈ బుక్కి రికగ్నిషన్ రావట్లేదు అని పాపం అనుకుంటూ తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ లోపల అనుకుంటారు, సరే ఇంత దూరం వచ్చాం కదా, వీళ్ళందరినీ ఆల్రెడీ చాలాసారి మీట్ అయ్యాను సెపరేట్గా, ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేసేసి వెళ్దాం, పాపం దుఃఖంలో ఉన్నారని
ఆ గ్రంథంని చేతిలో అలా పెట్టుకుని ఉన్నారు. అట్లాగే లోపలికి వెళ్తే ఆ 5 ఏళ్ళ బాలకుడిని శవంని అట్లా మధ్యలో పెట్టి అందరూ చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళి వాళ్ళని ఇట్లా ఇది చేసి, అంతే కదా అండి, అందరికీ జరిగేదే కదా, కొంచెం మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. టక్కమని ఏమేమి తెలుసా అండి, పెద్ద ఒక అతిశయం జరిగింది. ఆ చనిపోయి మరణం పొందిన ఆ 5 ఏళ్ల అబ్బాయి సడన్గా లేచి కూర్చుని పోయాడండి. లేచి కూర్చుని అటు ఇటు చూసి ఇంకా ఏడవడం మొదలెట్టేశాడు. ఏమైంది అని. ఇంకా అక్కడ ఉన్న అందరికీ ఒకటే షాక్, సర్ప్రైజ్, అన్నీ కలిసి ఆ బాలకుడిని హక్ చేసి ముద్దు పెట్టుకుంటారు. ఏం జరిగిందని ఏమి అర్థం అవ్వట్లేదు ఎవరికి. అప్పుడు ఈ జ్ఞాని కంబన్కి కూడా ఒకటే ఆశ్చర్యం, ఏమైంది వావ్, నిజంగానే ఒక గ్రేట్ ఇది జరిగింది, మిరకల్, ఒక అతిశయం జరిగింది అని చూస్తూ ఉండగానే ఇంకా ఆ 7 బ్రాహ్మణులు చెప్తున్నారు, జ్ఞాని కంబన్ని చూసి అడుగుతున్నారు, మీరు వచ్చారు, దేనికి వచ్చారు చెప్పండి అంటే, ఇట్లా నా గ్రంథాన్ని మీరు చదవాలి, అది బాగుందా లేదా మీరు చెప్తే కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకుని దాన్ని తమిళ్లో రిలీజ్ చేస్తున్నాను, దానికోసమే కదా ఇన్ని రోజులు వచ్చి వెళ్తూ ఉన్నాను. ఈ ఏడుగురు కలిసి నాకు దొరకట్లేదు, ఈరోజు దొరికారని చూస్తే సిట్యువేషన్ ఇట్లా ఉండింది, అందుకే తిరిగి వెళ్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని కలిసి మాట్లాడేసి వెళ్దామని ఒక్కసారి లోపలికి వచ్చాను, అంతే. ఇది మీ అబ్బాయి లేచేశాడు, అంతే. నాకు కావాల్సింది నా గ్రంథంని చదివి చెప్పాలి, అంతే. నేను దానికోసం కదా వచ్చి వెళ్తూ ఉన్నాను అని పాపం ఆయన చెప్తారు. ఈ 7 ఈ సహోదరుడు ఆ బ్రాహ్మణుడిని చెయ్యి పట్టుకొని కళ్ళల్లో అద్దుకుంటారు. ఇంకా చెప్తున్నారు, స్వామి మీరు రాసిన ఈ రామాయణం, ఈ కంబ రామాయణం అసలు ఏం చెప్పాలంటే మాకు అర్థం అవ్వలేదు, ఎవరు చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మీరు రాసిన ఈ గ్రంథాన్ని లోపల తీసుకొని వచ్చి ఈ శవం దగ్గర మీరు కూర్చున్న వెంటనే మా అబ్బాయి లేచేశాడు. అంటే ఆ రామాయణంని మహిమ ఏంటి, మీరు రాసిన గ్రంథంని మహిమ ఏంటి, మీరు రాసిన అక్షరంలో ఒక్క మిస్టేక్ కూడా లేదు, మేము చదవక్కర్లేదు, ఇన్ని రోజు మీరు పాపం వచ్చి వెళ్ళారు, మా తప్పే, అది చూడకుండా పోయాము, 7 కలిసి చెప్తాము, మీ గ్రంథంని మీరు డెఫినెట్గా రిలీజ్ చెయ్యొచ్చు. ఆ గ్రంథం, ఆ బుక్కి ఎంత మహిమనా, ప్రాణత్యాగం చేసిన ఒక వ్యక్తిని లేపుతుంది ప్రాణంతో, అంటే ఆ రామాయణం అన్న ఆ బుక్కి ఎంత మహిమ ఉండాలి చూడండి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మనం రామాయణం చదవకపోయినా వినకపోయినా, అంటే మనకి సిట్యువేషన్, మనకి ఏదో వర్క్లో ఉన్నామో చదవలేదు వినలేదు అన్నా కూడా ఇంట్లో రామాయణం బుక్ ఉన్నా చాలండి, ఆ రాముడిని ఒక మహిమ చూడండి. ఇంట్లో అసలు చెడు ఏది జరగదు, ఎప్పుడు శుభకరమే, మంగళకరమే, శుభమే. ఎందుకంటే రాముడే ఒక శుభ రూపం కదా, సుఖ రూపం, శుభ రూపం, మంగళ రూపం, ఆయన పరమాత్ముడు కదా. సో శ్రీరామచంద్రుని కథ ఉన్న ఆ బుక్ వల్ల వచ్చి ఇలా జరిగిందంటే ఆయనకి ఆ బుక్కి డిఫరెన్స్ లేదండి. రాముడు అంటే రామాయణం అంటే రాముడే, ఇంకా రామనామం అంటే రామాయణమే, రామాయణం అంటే రామనామమే. దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ ఎవరైనా సామాన్య పీపుల్ అండి చెప్పండి. హనుమంతుడు, ఆయన పరాక్రమం ఏంటి, సీతామాత, మహాలక్ష్మీదేవి, ఒకళ్ళొక్కళ్ళు అక్కడ వచ్చే వ్యక్తులు అందరూ దేవతలు నుంచి శ్రీరామచంద్రుడైన దేవుడు దాకా అందరు గొప్ప వ్యక్తులే కదా. వాళ్ళ గురించి ఉన్న ఆ గ్రంథం మహిమ ఏమి అని ఈ జ్ఞాని కంబన్ని లైఫ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ద్వారంగా మనం తెలుసుకోవచ్చు. సో మనం కూడా ఇంకా ఆ తర్వాత జ్ఞాని కంబన్ వచ్చి అది బుక్ రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు తమిళ్ అంటే కంబ రామాయణమే అండి, వేరే ఏ రామాయణం వాళ్ళు చదువరు, కంబ రామాయణమే అంతే. బట్ ఆ కంబ రామాయణం బయటకు పడిన రిలీజ్ అయిన ఇది చూసారా, ఆ గొప్పతనం ఎట్లా ఉంది అని. జస్ట్ ఆ బుక్ వచ్చింది వల్ల పోయిన ప్రాణం తిరిగి వచ్చిందంటే
ఇంకా అది ఏం చెప్పాలని 24/7 చెప్తూ ఉన్నా సరిపోదండి రాముడిని మహిమ, రామనామ మహిమ. సో మనం రేపు జరగపోయిన అయోధ్యలో మన దేశం అండి, మన భారతదేశం వైకుంఠం నుంచి దిగి వస్తాడంటండి రేపు శ్రీరామచంద్రమూర్తి. సో ఆయనని మనం ఎట్లాంటి వెల్కమ్ చేయాలి? జస్ట్ పూలు పళ్ళు అన్నీ పెట్టి నైవేద్యాలు పెట్టి అది అది కూడా ఒక టైప్ ఆఫ్ వెల్కమే. బట్ అది మెయిన్ కాదండి. మెయిన్ ఏం తెలుసా, ఇవి అన్నీ ఆయన సృష్టి చేసినదే, ఆయనదే తీసి ఆయనకే ఇవ్వటంలో ఏముందండి? మనని కూడా సృష్టి చేశాడు. మనం ఏం చెయ్యాలంటే ప్రేమతో భక్తితో ఆయన చరిత్రని చదివి విని మన పిల్లలకి చెప్పి సంప్రదాయం ఏంటి, ధర్మం ఏంటి, దీంట్లో నుంచి వచ్చే నీతి ఏంటి మనకి, ఇదన్నీ చదివి గురువుల ద్వారంగా విని మన పిల్లలకి అన్నీ కూడా చెప్పి ధర్మంగా ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి ఎట్లా ఉండేవాడు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, పరమాత్ముడు అంటే ఎట్లా, ఒక పురుషుడు అంటే ఎట్లా ఉండాలి అని చూపించాడు. ఇదన్నీ అందరికీ కూడా మనం స్ప్రెడ్ చేయాలండి. ఇది మనం ఆయనకి చేసే వెల్కమ్ అన్నమాట. ఇంకా రామనామ జపం ఎంత అవుతుందో అంత చెప్పి దాన్ని కూడా రేపు శ్రీరామచంద్రమూర్తికి మనం సమర్పణ చేయాలి. ఇది మనం దేవుడికి చేసే వెల్కమ్ అన్నమాట. సో అందరూ కూడా ఈరోజు ఏకాదశి ఫాస్టింగ్లో ఉండి శ్రీరామచంద్రమూర్తిని వెల్కమ్ చేసి రామజపం ద్వారంగా అన్నిటినీ కూడా దేవుడికి సమర్పణ చేసి భక్తితో ప్రేమతో మనం దేవుడిని మన భూలోకంకి వెల్కమ్ చేద్దాం. అందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఈ కంబ రామాయణం తమిళ్లో ఎట్లా వచ్చింది అన్న ఈ ఒక గొప్ప స్టోరీని అందరూ తెలుసుకోవాలి కదా, రాముడిని ఒక గొప్పతనం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. గురువు అంటారు కదా, శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రాణ అంటారు కదా. శ్రీ కృష్ణార్పణమస్తు.